76 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అర్ధరాత్రి సమయం 1:30 కావస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కాచిగూడ ప్రాంతం, ఇంకా చెప్పాలంటే చెప్పల్ బజార్ ఏరియా. ఎప్పటిలాగే తన విధులు ముగించుకుని తన బావమర్దితో కలిసి ఇంటికి బయలుదేరాడు ఆ 28 ఏళ్ల నిఖార్సైన జర్నలిస్టు. రోజులాగే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గేటు దాకా అతన్ని సాగనంపాడు పత్రిక యజమాని అన్న కొడుకు. వారు కొంచెం దూరం వెళ్లారో లేదో అక్కడే మాటు వేసి ఉన్న రజాకార్లు ఆ 28 ఏళ్ల యువకుడిపై దాడి చేసి 2 చేతులు నరికేశారు. ఆ గుండెను తుపాకీ గుళ్లతో ఛిద్రం చేశారు. తన బావను కాపాడుకునేందుకు ఆ బావమర్ది ప్రయత్నిస్తే అతనిపైన దాడి చేశారు. అతని చేతివేళ్లను నరికేశారు. వారు కేకలు వేసినా చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చేందుకు జంకారు. కానీ వీరిని సాగనంపిన ఆ యువకుడు ముందుగా అక్కడికి రావడంతో మిగతా వారు కూడా వచ్చారు. ఈలోగా దుండగులు పారిపోయారు. అప్పటికే ఆ జర్నలిస్టు చేతులు పక్కన పడి ఉన్నాయి. ఆయన కొన ఊపిరితో ఉన్నాడు. ఆ జర్నలిస్ట్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు కూడా అతను తనను కాపాడమనో లేక తనను వేరే ఆసుపత్రికి తీసుకెళ్లమనో అడగలేదు. నిజాలు నిగ్గు తేల్చే తన పత్రికను కొనసాగించాలని, ధర్మానిదే గెలుపు అని కన్నుమూశాడు. ఆయనే జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ గారు. నిజాం పాలనలోని రజాకార్ల ఆగడాలను ప్రశ్నిస్తూ భారత సమాఖ్యలో నిజాం సంస్థానాన్ని కలపాలనే డిమాండ్ చేసిన జర్నలిస్టు. ఆ పత్రికే ఇమ్రోజ్. అతడి బావమర్ది ఇస్మాయిల్ ఖాన్. అతన్ని పత్రికా కార్యాలయం నుండి సాగనంపింది బూర్గుల రామకృష్ణరావు గారి సోదరుడి కుమారుడు. తన కలంతో అగ్నిగోళాల్లాంటి ప్రశ్నలతో, కనకనమండే నిప్పు కణికల్లాంటి వాక్యాలతో, అస్త్రాల్లాంటి వ్యాఖ్యానాలతో నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన ఆ జర్నలిస్ట్ను చెప్పి మరీ చంపారు. ఆగస్టు 22న షోయబుల్లా ఖాన్ గారి వర్ధంతి. ఈ నేపథ్యంలో షోయబుల్లా ఖాన్ ఎవరు, అతనిపై నిజాం సర్కారు ఎందుకంత పగబట్టింది, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అతడి చేతులు నరికేస్తానని ముందుగానే చెప్పి మరీ ఎందుకు నరికాడు, ఆ తరువాత ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. షోయబుల్లా ఖాన్ 1920 అక్టోబర్ 17న ఖమ్మం జిల్లా సుబ్రవేడ్లో జన్మించారు. తండ్రి పేరు హబీబుల్లా ఖాన్. ఈయన నిజాం ప్రభుత్వంలో రైల్వే పోలీసు శాఖలో పనిచేశారు. తల్లి పేరు లాయహున్నిసా బేగం. ఈమె గృహిణి. షోయబుల్లా ఖాన్ కి ఒక సిస్టర్ ఉన్నారు. వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ నుండి నిజాం ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడింది. తండ్రి హబీబుల్లా ఖాన్ నిజాం రైల్వేలో పనిచేస్తున్న అభ్యుదయవాదిగా ఉండేవారు. షోయబుల్లా ఖాన్ గారు పుట్టిన టైంలో జాతీయోద్యమం ఉధృతంగా సాగుతోంది. ఆ సమయంలో మహాత్మా గాంధీ దేశవ్యాప్త పర్యటన చేపట్టారు. అందులో భాగంగా ఆయన ప్రయాణిస్తున్న రైలు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా సాగుతోంది. ఆ టైంలో హబీబుల్లా ఖాన్ గారికి అక్కడ డ్యూటీ పడింది. దీంతో మహాత్మా గాంధీ గారిని కలిసే అవకాశం వచ్చింది. అదే రోజు అంటే 1920 అక్టోబర్ 17న ఆయన ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి కుమారుడు పుట్టాడు. ఓవైపు గాంధీజీని కలిసిన ఆనందంతో పాటు కుమారుడు పుట్టాడనే ఆనందంతో చుట్టుపక్కల మిఠాయిలు పంచారు. తన కుమారుడిని చూశాక గాంధీజీలాగే కుమారుడి నుదురు, కళ్ళు ఉన్నాయని భావించారు. సంప్రదాయం ప్రకారం షోయబుల్లా ఖాన్ అని పేరు పెట్టినా తండ్రి మాత్రం అతన్ని షోయబుల్లా గాంధీ అని పిలిచేవారు. అప్పటి సంప్రదాయం ప్రకారం ఇతరులు చాలా మంది పిల్లలను కంటున్నా తాను మాత్రం ఒక కుమారుడు, కుమార్తె చాలు అనుకున్నారు. చిన్నతనం నుండి ఎదుటి వారికి సహాయం చేయడం, అన్యాయాన్ని ఎదిరించడం, ప్రశ్నించడం, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం అలవాటు చేశారు. ఒంటరిగా పోరాడడం కూడా నేర్పారు. అందులో భాగంగా బొంబాయిలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి BA డిగ్రీతో పాటు జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చిన్నతనం నుండే సమాజంలో నెలకొన్న పరిస్థితులను చూసిన షోయబుల్లా ఖాన్ తండ్రిని పలు డౌట్లు అడిగేవారు. నిజాం సంస్థానంలో అణచివేత, కొందరు భూస్వాముల దౌర్జన్యాలు, కొందరు దేశ్ముఖ్ల రాక్షసత్వాలను నైజాం పాలకులు వారికి సపోర్ట్ గా ఉండడాన్ని గమనించారు. అప్పటికే తెలంగాణలో శ్రమ దోపిడీ, ఆర్థిక సామాజిక దోపిడీలకు వ్యతిరేకంగా ప్రతి సామాన్యుడు రగల్ జెండాలు చేతపట్టుకుని సమరం సాగిస్తున్నారు. ఆ టైంలో జర్నలిజం పట్టాతో యూనివర్సిటీ నుండి బయటకు వచ్చిన షోయబుల్లా ఖాన్ గారికి నైజాం దర్బార్లో జర్నలిస్టుగా ఆఫర్ వచ్చింది. అప్పట్లో నైజాం దర్బార్లో లేదా దివాన్లో ఉద్యోగం అంటే చాలా మంది కళ్ళకద్దుకుని మరీ జీ హుజూర్ అని తీసుకునేవారు. కానీ షోయబుల్లా ఖాన్ గారి లక్ష్యం వేరు. శ్రమ దోపిడీకి, అణచివేతకు గురవుతున్న బాధిత పక్షానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రజాకార్ల ఆగడాలు కూడా అతన్ని కలిచివేశాయి. కేవలం ఒక వర్గానికి చెందిన వారే ఈ రజాకార్లు అని ప్రచారం జరిగినా కొందరు భూస్వాములు, కొందరు దేశ్ముఖ్లు, కొందరు పటేళ్లు కూడా రజాకార్లకు అండగా ఉన్నారనేది అర్థమైంది. ఈ దురాగతాలకు వ్యతిరేకంగా జాతీయోద్యమానికి చేయూతగా అక్షరాన్ని ఆయుధంగా మలిచి ప్రజల పక్షాన సమరం చేయాలనుకున్నారు. జాతీయ భావాలను ప్రోత్సహిస్తున్న
తేజ్ ఖబర్ అనే ఉర్దూ వీక్లీలో సబ్ ఎడిటర్ గా చేరారు. నిజాం నిరంకుశత్వం గురించి, వారి తాబేదారులు అయిన కొందరు భూస్వాములు, దేశ్ముఖ్లు, దొరలు, పటేళ్ల గురించి, రజాకార్లు ప్రజలపై సాగిస్తున్న అమానుష కృత్యాల గురించి విమర్శిస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించారు. ఇక కొన్నాళ్ల తర్వాత రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ ఓ ప్రతిజ్ఞ చేశారు. బంగాళాఖాతం జలాలతో నిజాం కాళ్లు కడుగుతామని, ఎర్రకోటపై నిజాం జెండా అయిన అసిఫియా పథకాన్ని ఎగరవేస్తామని వ్యాఖ్యానించారు. అందుకోసం నిజాంని ప్రత్యేక సైన్యం తనకు కావాలని అడిగారు కాసిం రజ్వీ. అయితే ఆ సైన్యం ఇచ్చేలోగానే తన ప్రైవేటు సైన్యంతో రజాకార్ల ముఠా రెచ్చిపోయింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాల్లో అరాచకాలు, అమానుషకాండ కొనసాగించాయి. ఆ అరాచకాలను షోయబుల్లా ఖాన్ గారు బహిరంగంగానే విమర్శించారు. తన పోరాటం నిజాంపై కాదని, పాలనా విధానాలపై అని చెప్పేవారు. అప్పట్లో నైజాంలో ఉండే పత్రికల్లో చాలా వరకు కాసిం రజ్వీ చెప్పు చేతల్లోనే ఉండేవి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నిజాంకి తెలియనివ్వకుండా కాసిం రజ్వీ మేనేజ్ చేసేవారనే ప్రచారం కూడా ఉంది. కానీ షోయబుల్లా ఖాన్ గారు తన సంపాదకీయాల ద్వారా నిజాం పాలనలో జరుగుతున్న ఆకృత్యాలపై ప్రశ్నించేవారు. దీంతో ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. ఆయన బెదర్లేదు. దీంతో నైజాం ప్రభుత్వాన్ని ధిక్కరించారనే కారణం చూపి ఆయన పనిచేస్తున్న తేజ్ పత్రికను నిషేధించింది నిజాం సర్కార్. కొన్నాళ్లు ఖాళీగానే ఉన్న తన పరిశోధనలను ఆపలేదు షోయబుల్లా ఖాన్ గారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల ఇబ్బందులను తెలుసుకునేవారు. కొన్నాళ్ల తర్వాత మందుముల నరసింగరావు ఆధ్వర్యంలో నడుస్తున్న రయత్ అనే ఉర్దూ పత్రికలో చేరారు. తన అక్షరానికి మరింత పదును పెంచి రచనలు కొనసాగించారు. తేజ్ పత్రికలో రాసిన వ్యాసాల కంటే మరింత ఘాటుగా, ప్రజల్లో ఉత్తేజం నింపేవిగా ఈ కథనాలు ఉండేవి. ఆ టైంలోనే అజ్ఞాత వ్యక్తుల నుండి బెదిరింపు లేఖలు వచ్చాయి. వాటిని కూడా యథాతథంగా ప్రచురించేవారు. కొన్నాళ్లకు ఆ పత్రికను కూడా మూసివేసింది నిజాం సర్కారు. అయినా అధైర్యపడిన షోయబుల్లా ఖాన్ ప్రజల పక్షంగా నిలిచారు. నిరంకుశ పాలకుల మీద పోరాడే విషయంలో తగ్గేదేలే అని దృఢంగా నిర్ణయించుకున్నాడు. నిజాంకి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలను మూసివేయడంతో పాటు వారిని వేధించేది నిజాం సర్కారు. అందులో కాసిం రజ్వీతో పాటు కొందరు నిజాం స్టేట్ పోలీస్ అధికారులు ముందుండేవారు. దీంతో చాలా మంది పత్రికను నడపాలంటే భయపడేవారు. అందులోనూ షోయబుల్లా ఖాన్ గారి వ్యాసాలు ప్రచురించాలంటే భయపడేవారు. దీంతో తానే స్వయంగా ఓ పత్రికను పెట్టాలని భావించారు. కానీ అంత ఆర్థిక స్తోమత షోయబుల్లా ఖాన్ గారికి లేదు. షోయబుల్లా ఖాన్ గారికి కూడా పెళ్లైంది, పాప పుట్టింది కూడా. ఆ టైంలో ఆయన తల్లి, భార్య ధైర్యం చెప్పారు. తమ నగలను అమ్మేసి కొంత డబ్బు ఇచ్చారు. కానీ ప్రెస్ను నడిపేందుకు అవసరమైన స్థలం లేదు. ఎవరూ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. పోనీ సొంతంగా స్థలం కొందామన్నా అంత ఆర్థిక స్తోమత కూడా లేదు. ఆ టైంలోనే కాచిగూడ చౌరస్తాకు సమీపంలో బూర్గుల రామకృష్ణారావు గారు అండగా నిలిచారు. అప్పటికి వారికి తక్కువ పరిచయమే ఉన్న షోయబుల్లా ఖాన్ గారి వ్యక్తిత్వం నచ్చి ఆయన తన ఇంటిని పత్రికా కార్యాలయంగా మార్చారు. అందుకోసం ఆయన కూడా తన భార్యకు ఉన్న బంగారాన్ని అమ్మేశారు. అలా ఆ ఇంటిని నామమాత్రపు అద్దెకు తీసుకుని ఇమ్రోజ్ అనే ఉర్దూ దినపత్రికను ప్రారంభించారు. ఇమ్రోజ్ అనే పదానికి తెలుగులో ఈరోజు అని, నేడు అని, ఈనాడు అని అర్థం. ఆ పత్రిక తొలి సంచిక 1947 నవంబర్ 15న వెలువడింది. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు నిజాం సర్కారు నిఘా ఆంక్షలు చుట్టుముట్టిన ఇమ్రోజ్ను ప్రజల పత్రికగా తీర్చిదిద్దారు. ప్రతిరోజు ఉదయం ఆ పత్రిక కోసం ప్రజలు ఎదురుచూసేవారు. నిజాం నిరంకుశత్వం, రజాకార్ల ఆగడాలు, భూస్వాముల ముసుగు రాజకీయాలపై దనుమాడేవారు షోయబుల్లా ఖాన్ గారు. అప్పటికే రజాకార్లు పరోక్షంగా చాలా హెచ్చరికలు చేశారు. తమ మతానికి చెందిన వాడివనే కారణంతో పాటు తండ్రి రైల్వేలో పనిచేస్తూ పేదలకు సాయం చేస్తున్నాడని, అందుకే హెచ్చరించి వదిలేస్తున్నామని చెప్పారట. అయినా షోయబుల్లా ఖాన్ తాను తండ్రి పేరు చెప్పుకుని వార్తలు రాయడం లేదని గట్టిగా బదులిచ్చేవారు. ఇక దేశ స్వాతంత్ర్యం తర్వాత నిజాం స్టేట్ లో పరిస్థితి మారింది. రజాకార్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. రజాకార్లు చేసిన ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. సామూహిక హత్యలు, అత్యాచారాలకు లెక్కే లేదు. ఎదిరించిన వారి ఇళ్లపై దాడి చేసి వారి ఇళ్లల్లోని ఆడవారిని వివస్త్రలను చేసి నగ్నంగా బతుకమ్మలు ఆడించిన ఘటనలు ఉన్నాయి. వీటిపై నిజాం సర్కార్ని ప్రశ్నిస్తూ వ్యాసాలు రాసేవారు. ప్రజలంతా ఏకం కావాలని, రజాకార్లపై తిరగబడాలని, అంతా ఏకమైతే రజాకార్లు ఏమీ చేయలేరని ఉత్తేజం నింపేవారు. అప్పటికే దేశంలో జునాగఢ్, రాంపూర్, కాశ్మీర్, నిజాం సంస్థానం తప్ప మిగతావి విలీనమయ్యాయి. బ్రిటిష్ పాలకులతో స్నేహం, పాకిస్తాన్తో సంబంధాలు నెరపిన నిజాం నవాబు తాను ఇండియన్ యూనియన్లో చేరేందుకు నిరాకరించాడు. పాకిస్తాన్తో మంతనాలు చేస్తున్నట్లు కూడా చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇమ్రోజ్ పత్రికా సంపాదకునిగా ఉన్న షోయబుల్లా ఖాన్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయాలని కోరుతూ సంపాదకీయాలు రాశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విలీన ఆవశ్యకతను వివరించారు.
అంతేకాకుండా భారత్ యూనియన్లో కలిసేందుకు నిజాం నిరాకరించడం వెనుక ఉన్న స్వార్థ రాజకీయ ప్రయోజనాలను, రజాకార్ల అవకాశవాదాన్ని తూర్పారపట్టారు. ఆ టైంలోనే 7 ముస్లిం మేధావులతో సమావేశం నిర్వహించి భారతదేశంలో నిజాం సంస్థానం విలీనం చేయాలనే తీర్మానాన్ని యథాతథంగా ప్రచురించారు. ఈ వార్తలన్నీ ఉర్దూలోనే పబ్లిష్ అయ్యేవి. దీంతో నిజాం సంస్థానంలో ఉన్న చాలా మంది అధికారులు కూడా ఈ వ్యాసాలను చదివి షోయబుల్లా ఖాన్ గారి అభిప్రాయంతో ఏకీభవించేవారు. అలా క్రమేణా షోయబుల్లా ఖాన్ గారు చాలా మందికి ఆప్తుడిగా మారారు. ఇమ్రోజ్ రాతల ప్రభావంతో రోజురోజుకి విలీనానికి అనుకూలంగా మేధావులు, ప్రజలు స్పందించసాగారు. దీంతో నిజాం సర్కారు ఈ పత్రికను మూసివేయాలని భావించింది. పబ్లికేషన్ సెంటర్లను దిగ్బంధించిన షోయబుల్లా ఖాన్ మరో చోటు నుండి ప్రింటింగ్ చేయించేవారు. ఈ పరిస్థితుల్లో షోయబుల్లా ఖాన్ గారు మరో ఎడిటోరియల్ రాశారు. పగటి ప్రభుత్వం, రాత్రి ప్రభుత్వం శీర్షికతో 1948 జనవరి 29న ఇమ్రోజ్లో పబ్లిష్ అయిన ఈ ఎడిటోరియల్ నిజాం సంస్థానంలో ప్రకంపనలు పుట్టించింది. మేధావులు కూడా ఆ ఎడిటోరియల్తో ఏకీభవించారు. కొందరు మత గురువులు సైతం నిజాం పాలనా తీరు సరికాదని, రజాకార్లను అరికట్టాలని వ్యాఖ్యానించారు. ఆ ఎడిటోరియల్ షోయబుల్లా ఖాన్ గారి ధైర్య సాహసాలకు ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు. ఆ వ్యాసంలో ఏముందనే విషయానికి వస్తే, నేటి సమాజంలో ప్రజలు ప్రభుత్వ తిరుగలిలో ఇరుక్కుని పిండి అవుతున్నారు. ఇంతవరకు జరిగిన సంఘటనలు ఇదిగో చూడండి. నైజాంలో అరాచకం ఏ విధంగా రాజ్యం చేస్తోందో అందరికీ తెలుసు. రజాకార్లు పగలు గాంధీ టోపీలు ధరించి గాంధీజీకి జై అనే నినాదాలు చేస్తూ రాత్రి గ్రామాలను దోచుకుంటున్నారు, అరాచకాలు చేస్తున్నారు, మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. అందుకే పగటిపూట ఒక ప్రభుత్వం, రాత్రి మరొక ప్రభుత్వం నిజాం సంస్థానంలో రాజ్యం చేస్తోంది అని రాశారు. అంతేకాకుండా రజాకార్లకు సపోర్ట్గా ఉండే ఇతైహాదుల్ ముస్లిమీన్ కార్యకలాపాలపై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకు విధించకూడదు అని ఆ సంపాదకీయంలో నిజాం పాలకుల్ని ప్రశ్నించారు. ఆ ఎడిటోరియల్లోని ప్రతి అక్షరం ఒక నిప్పు కణికలా మారింది. ఒక్కో ప్రశ్న ఈటెలా దూసుకొచ్చింది. నైజాంలో దొరల పెత్తనం, రజాకార్లతో వారి స్నేహానికి ఉన్న కారణాలు, చేస్తున్న కుట్రలను విడమర్చి చెబుతూ చేసిన విశ్లేషణ వారికి వాతలుగా మారాయి. దీంతో ఖాసిం రజ్వీ నుండి హెచ్చరిక వచ్చింది. ఆ లేఖకు కూడా ఆయన భయపడలేదు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లారు. తన మానస పుత్రిక అయిన ఇమ్రోజ్ పత్రికని నిజాం వ్యతిరేక గొంతుకగా మార్చారు. మతాలకు అతీతంగా అన్ని వర్గాల్లో చైతన్యం పెరగసాగింది. ఇలాగే కొనసాగితే తమ బండారం బయటపడుతుందని భావించిన ఖాసిం రజ్వీ 1948 ఆగస్టు 19న బహిరంగంగానే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. నిజాంకి వ్యతిరేకంగా ఎత్తిన గొంతులన్నీ కత్తిరించబడతాయి, నిజాంకి వ్యతిరేకంగా రాతలు రాసిన చేతులు నరికివేయబడతాయి అని చెప్పాడు. ఈ హెచ్చరికలు షోయబుల్లా ఖాన్ ని ఉద్దేశించి చేసినవే అని అందరికీ తెలుసు. చాలా మంది షోయబుల్లా ఖాన్ గారిని జాగ్రత్తగా ఉండాలని సూచించారు కూడా. కానీ షోయబుల్లా ఖాన్ గారు మాత్రం తాను పత్రికా కార్యాలయానికి వెళ్లాల్సిందేననే ఉద్దేశంతో కాచిగూడ చౌరస్తాలోని తన ఆఫీస్కి వచ్చారు. సత్యాన్వేషణలో ప్రాణాలు పోవడం గర్వించదగ్గ విషయమని సగౌరవంగా ప్రకటించి తన ధీరత్వాన్ని ప్రదర్శించారు. ఆ మరుసటి రోజు కూడా సంపాదకీయం ప్రచురితమైంది. అంతేకాదు, నిజాం సర్కారు మొండితనం కారణంగా, రజాకార్ల దారుణ ఆకృత్యాల కారణంగా ఎక్కువగా బలి అవుతోంది పేద ముస్లిం కుటుంబాలే అని ఉదాహరణతో సహా చెప్పేవారు. ఆయన తన సంపాదకీయంలో చేసే డిమాండ్లు ఏంటంటే ప్రజా హక్కుల సంరక్షణ, అన్ని మతాలను గౌరవించడం, అణచివేతను ఆపడం, రజాకార్ల ఆగడాలను అరికట్టడం, పన్నుల విధానాన్ని మార్చడం. ఇవే ఆయన చేసే డిమాండ్లుగా ఉండేవి. కానీ స్వాతంత్రం తరువాత నిజాం సర్కారు వైఖరి మారడంతో పాటు మతరాజ్యం ఏర్పాటు చేస్తామనే ఖాసిం రజ్వీ ప్రతిపాదనను షోయబుల్లా ఖాన్ వ్యతిరేకించారు. నిజాం సంస్థానాన్ని భారత యూనియన్లో కలపాలని తన అభిప్రాయాన్ని చెప్పారు. పోనీ ఈయన కేవలం నిజాం సర్కారుపైనే విమర్శలు చేసేవారా అనుకుంటే పొరపాటే. సోవియట్ యూనియన్లో స్టాలిన్ నియంతృత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడేవారు. ప్రజాస్వామ్యం లేని సోషలిజం ఎందుకని వాదించేవాడు. ప్రపంచంలో ఏ మూల ఏ ఘటన జరిగినా వాటిపై సునిశిత పరిశీలన చేసి విమర్శించేవారు. ఆయన మంచి పెయింటర్, కార్టూనిస్ట్ కూడా. పేపర్లో కార్టూన్లు గీసేవారు. కానీ నిజాం సర్కారు మాత్రం షోయబుల్లా ఖాన్ తమకు మాత్రమే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని భావించేది. ఇక ఆగస్టు 21వ తేదీ అర్ధరాత్రి కాచిగూడ చౌరస్తాలోని ఇమ్రోజ్ పత్రిక ఆఫీస్లో పని పూర్తి చేసుకుని తన బావమర్ది ఇస్మాయిల్ ఖాన్తో కలిసి డింగంపల్లి చౌరస్తాలోని తన ఇంటికి బయలుదేరారు షోయబుల్లా ఖాన్ గారు. రోజు తరహాలోనే వారిని దగ్గరుండి మరీ సాగనంపారు బూర్గుల రామకృష్ణారావు గారి అన్న కుమారుడు బూర్గుల నరసింగరావు. అయితే షోయబుల్లా ఖాన్ గారు అక్కడికి సమీపంలోని చెప్పల్ బజార్కు చేరుకోగానే అకస్మాత్తుగా 10 మంది కిరాతకులు షోయబుల్లా ఖాన్ పై కత్తులతో, తుపాకులతో విరుచుకుపడ్డారు. కొద్దిసేపు ఆయన వారితో పెనుగులాడారు.
కానీ తుపాకీ గుళ్ళు ఆయన ఛాతిలోకి దూసుకెళ్లాయి. అయినా తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో సదరు దుర్మార్గులు వారి వెంట తెచ్చుకున్న కత్తులతో ఆయన చేతులు నరికేశారు. మతోన్మాద చర్యలను వ్యతిరేకించి నిరంకుశత్వాన్ని నిరసించి సంపాదకీయాలు రాసిన షోయబుల్లా ఖాన్ చేతులు తెగిపోయి హైదరాబాద్ నగరం నడిబొడ్డున పడ్డాయి. ఆయన రక్తంతో తడిసిన నేల ఎర్రబారింది. ఆయనకు లాల్ సలాం చేసింది. ఈ దాడిని అడ్డుకోబోయిన ఇస్మాయిల్ ముంజేతిని కూడా దుండగులు దారుణంగా నరికేశారు. తుపాకీ చప్పులు విని ఇళ్ల నుండి ప్రజలు బయటకు రావడానికి ముందుగా భయపడ్డారు. కానీ బూర్గుల రామకృష్ణారావు గారి అన్న కుమారుడు బూర్గుల నరసింగరావు కార్యాలయ సిబ్బంది ఇద్దరూ అక్కడికి వచ్చాక మిగతా వారు అక్కడికి వచ్చారు. దీంతో దుండగులు పారిపోయారు. అప్పటికే నెత్తుటి మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న షోయబుల్లా ఖాన్ గారిని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆగస్టు 22న తెల్లవారుజామున స్పృహలోకి వచ్చారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. ఒక రకంగా చెప్పాలంటే మరణశయ్య మీద ఉన్నారు. అప్పుడు కూడా తనను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో బూర్గుపల్లి రామకృష్ణారావు గారితో పాటు తమ బంధుమిత్రులతో ఆయన మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. అవేంటంటే, ఎవరికైనా మరణం అనివార్యం, చావు నుండి ఎవరూ తప్పించుకోలేరు. కానీ మరణం ఒక బలిదానమైతే, ఒక మంచి లక్ష్యం ఆ మరణానికి కారణమైతే గర్వించాలి కదా. నేను భారతదేశం కోసం, నా ప్రజల కోసం మరణిస్తున్నందుకు గర్వంగా ఉంది. నేను సంతోషిస్తున్నాను, మీరు సంతోషించండి. కానీ ఒక్క కోరిక ఉంది, నా పత్రిక నడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించే గొంతుగా మూగపోవద్దు. ధర్మానిదే ఎప్పటికైనా జయం అని చెప్పారట. అలా మాట్లాడిన కాసేపటికే నిజాం నిరంకుశత్వాన్ని తన రాతల ద్వారా ఎదురించిన షోయబుల్లా ఖాన్ గారు 28 యుక్త వయసులోనే కన్నుమూశారు. ఆయన మరణించిన రోజు కూడా ఎర్రటి శీర్షికతో నల్లటి సిరాతో సంపాదకీయం పేజీ నిండింది. ఇక్కడే మరో విషయం ఏంటంటే, ఆయన అంతిమ యాత్రకు నిజాం ప్రభుత్వం అంగీకరించలేదు. ఆయన చూసేందుకు వచ్చేవారికి కూడా పలు ఆంక్షలు విధించారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నిజాం పోలీసులతో పాటు రజాకార్లు కూడా అనుమానంగా చూసేవారు. వాటిని దాటుకుని వచ్చిన కొద్దిమంది బంధుమిత్రులు, కొందరు నాయకుల అశ్రునయనాల మధ్య ఆయన డెడ్ బాడీని ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకెళ్లారు. ఇక్కడ కూడా సమస్య తలెత్తింది. ఆయన్ను ఖననం చేయడానికి ముస్లిం శ్మశాన వాటికలు గాని మసీదులు గాని అంగీకరించకుండా కాసిం రజ్వీ బెదిరింపులకు దిగారని చెబుతారు. చివరికి ఎక్కడా అనుమతులు రాకపోవడంతో కోషామహల్ కుంటకు దగ్గరలో ఉన్న ముస్లిం శ్మశాన వాటికలో ఆయనకు అంత్యక్రియలు చేశారు. అలా హక్కుల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం ఆయన సాగించిన వీరోచిత పోరాటం అజరామరం అని చెప్పవచ్చు. అయితే ఆయన చేసిన త్యాగం దురదృష్టవశాత్తు చాలా మందికి తెలియదు కూడా. ఆయన చనిపోయే నాటికి ఆయనకు 2 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భార్య పేరు అజ్మలున్నిసా బేగం. ఆమె 8 నెలల గర్భిణి కూడా. దీంతో భర్త చనిపోయాడన్న విషయం ఆమెకు వెంటనే తెలియనివ్వలేదు. కానీ చాలా రోజుల పాటు ఇంటికి రాకపోయేసరికి ఆమెకు విషయం అర్థమైంది. ఇక్కడే ఉంటే తమ కోడలు అదే ఆలోచనతో ఉంటుందని, పిల్లల బాగోగులు చూసుకోవడం ముఖ్యమని భావించిన హబీబుల్లా ఖాన్ గారు తన ఫ్యామిలీని యూపీలోని కాయగన్స్ కి తరలించారు. అప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబ ఖర్చుల కోసం కొంతమంది సహాయం చేశారు. కానీ అవి కేవలం పొట్ట నింపుకోవడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఇక హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమయ్యాక ఆ ఫ్యామిలీ గురించి ఒకరిద్దరు నాయకులు తప్ప ఇతరులు పెద్దగా ఆలోచించలేదు. కొంతమంది విలేకరులు ఆరా తీసినా వారి అడ్రస్ దొరకలేదు. హైదరాబాద్ రాష్ట్ర సీఎం అయ్యాక బూర్గుల రామకృష్ణారావు గారు వారి కోసం వెతికించిన ప్రయోజనం లేకపోయింది. ఇక ఈ హత్యకు సంబంధించి హైదరాబాద్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు చేసినా అప్పటికి నిజాం సర్కారే ఉండడంతో నామకే వాస్తేగా కేసు నమోదైంది. అయితే భారత యూనియన్లో హైదరాబాద్ విలీనం తర్వాత ఈ కేసుపై విచారణ వేగం చేశారు. ఈ హత్యలో పాల్గొన్న వారిని గుర్తించారు. వారిలో అబ్దుల్ మునీం ఖాన్ తో పాటు 10 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ శిక్ష విధించింది కింది స్థాయి కోర్టు. ఈ శిక్షపై వారు అప్పీల్కు వెళ్లారు. ఈ కేసును అబ్దుల్ మునీం ఖాన్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో పిలిచేవారు. 1951 సెప్టెంబర్ 17న ఈ కేసును ప్రత్యేక ట్రిబ్యునల్ విచారించింది. కాసిం రజ్వీ తరపున బ్రిటన్ లాయర్ డిఏ గ్రాంట్, ప్రముఖ నైజాం లాయర్ గా పేరున్న మొహమ్మద్ దావుద్ ఖాన్లు వాదించగా, భారత ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వి రాజారాం అయ్యర్ వాదించారు. ఈ కేసులో కుట్ర ఉన్నట్లు ట్రిబ్యునల్ తేల్చింది. అయితే మునీం ఖాన్ పాత్రకు సంబంధించి తప్ప ఇతరులకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. మునీం ఖాన్ కు యావజ్జీవ ఖైదు పడింది. ఆ తరువాతి కాలంలో షోయబుల్లా ఖాన్ గారి చరిత్రను పరిరక్షించేందుకు అడపాదడపా ప్రయత్నాలు జరిగినా ఏ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోలేదు. 1990లో అమెరికా నుండి వచ్చిన డాక్యుమెంటరీ డైరెక్టర్ నటరాజన్ గారు షోయబుల్లా ఖాన్ గారిపై డాక్యుమెంటరీ తీసినట్లు వార్తలు వచ్చాయి. ఆ టైంలో ఈ డాక్యుమెంటరీని అన్ని భాషల్లోకి అనువదించాలని
కాళోజీ గారు పివి నరసింహారావు గారిని విన్నవించగా ఆయన అంగీకరించారని కూడా చెబుతారు. కానీ ఇప్పటికీ అది బయటకు రాలేదు. ఆ తరువాత షోయబుల్లా ఖాన్ గారికి సంబంధించిన అంశాన్ని 8వ తరగతి ఉపవాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు. కొన్ని పత్రికలు షోయబుల్లా ఖాన్ గారి పేరుతో రచన, వక్తృత పోటీలను నిర్వహిస్తున్నాయి. ఆయన బయోపిక్ కి సంబంధించి ఆ మధ్య టీజర్ కూడా రిలీజ్ అయింది. ఖమ్మం జిల్లా సుబ్రేడు గ్రామంలో షోయబుల్లా ఖాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వాలు కొన్ని ప్రకటనలు, కార్యక్రమాలు చేపట్టినా ఆయన చేసిన త్యాగానికి తగిన గుర్తింపు రాలేదని మాత్రం చెప్పవచ్చు. ఇక కొన్నాళ్ల క్రితం షోయబుల్లా ఖాన్ గారి భార్య 90 ఏళ్ల వయసులో కన్నుమూసిందని జర్నలిస్టులకు సమాచారం అందింది. అప్పటికి షోయబుల్లా ఖాన్ గారి పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అంతకు మించి ఎలాంటి సమాచారమూ తెలియలేదు. మలక్పేటలో ఆయన పేరుతో ఓ పార్కు, ఆయన పేరు మీద ఓ లైబ్రరీ మాత్రం ఏర్పాటు చేశారు. ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించకపోతే తరతరాలు గుర్తుంచుకోవాల్సిన జర్నలిస్టు యోధుడికి సంబంధించిన వీరోచిత పోరాట చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇవి కలం యోధుడు షోయబుల్లా ఖాన్ గారికి సంబంధించిన అంశాలు.